ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. ఇప్పుడు నేను 18వ భాగంలోకి వచ్చాను. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే సామ్రాజ్యం చెల్లెలు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి అక్కడే గిరిజ పెళ్ళైన తర్వాత ఉన్నది. అక్కడ వైకుంఠం గారు వచ్చి తీసుకెళ్తా ఉన్నా కొన్నాళ్ళు ఉండనీలే నాన్న అన్నది. అందుకని సరే, ఆయన కూడా ఏం సమాధానం చెప్పలేదు, సరే అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఒకరోజున శ్రీలక్ష్మి మన్మథరావుని చూసింది. రాత్రివేళ ఎందుకలా నుంచున్నాడా అనుకుంటోంది. కంటిన్యూ చేస్తున్నాను. పొద్దుట గదిలో తనతో చనువుగా తిరిగిన బావ గుర్తుకొచ్చాడు శ్రీలక్ష్మికి. అతనికి ఇతనికి ఎంత తేడా! పగలేమో అంత చలాకీగా కనిపించాడు, ఇప్పుడేమిటి ఇంత గంభీరంగా ఉన్నాడేమిటి అనుకుంది శ్రీలక్ష్మి. వెన్నెలలో చీకట్లా కనిపించాడు బావ. 5 నిమిషాలు గడిచాయి, 10 నిమిషాలు గడిచాయి, పావుగంట గడిచిపోయింది. అతడు పిచ్చివాళ్లాగా తిరుగుతూనే ఉన్నాడు. శ్రీలక్ష్మి చూస్తూనే ఉంది. వెనక మళ్ళీ అడుగుల చప్పుడయ్యేసరికి శ్రీలక్ష్మి అటు తిరిగి చూసింది. గిరిజ. అంత రాత్రివేళ గిరిజ కూడా వచ్చి నుంచుంది అక్కడ. ఆమె మరింత ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఈ ప్రపంచాన్ని గమనించినట్టు గిరిజ మెట్లు దిగి ముందుకు నడుస్తూ హఠాత్తుగా ఎదురుగా కనిపించిన చిన్నన్నయ్యని చూసి త్రుళ్ళిపడి ఆగిపోయింది. ఇంచుమించు అతను కూడా అదే స్థితిలో నిలబడిపోయాడు. బేబీ, అన్నయ్య నువ్విక్కడున్నావేమిటి అని అడిగింది. నేను అతని గొంతులో ఏది తపన, తడబాటు, ఏమీ తోచని గొంతు. ఏం లేదమ్మా, ఏం తోచకిటొచ్చానన్నాడు. నేను అంతే చిన్నన్నయ్య, నాకు ఏం తోచలేదంది గిరిజ. అదేమిటమ్మా నీకు తోచకపోవటం ఏమిటి? నిన్నగాక మొన్న పెళ్ళయిన దానివి, నిన్నగాక మొన్న అని అంటూ మళ్ళీ సుందరం బావ ఏం చేస్తున్నాడమ్మా అని అడిగారు. సుందరం బావ నిద్రపోతున్నాడన్నయ్య అంది. ఏం జరిగిందో చెప్పమ్మా, మీరిద్దరూ ఏమైనా కీచులాడుకున్నారా? అతనేమన్నా పేచీ పెట్టాడా అన్నాడు మన్మథరావు. లేదు చిన్నయ్య, ఊరికనే ఏమిటో ఒంటరిగా తిరగాలనిపించింది, అందుకే ఇటొచ్చాను, అంతకుమించి ఇంకేం కారణం లేదన్నయ్య అన్నది. సరే నేను వెళ్ళొస్తానన్నయ్య అన్నది గిరిజ. ఎలా వచ్చిందో అలా గబగబా వెళ్ళిపోయింది గిరిజ. ఒక్క క్షణం అచేతనంగా ఉన్న మన్మథరావు కూడా బరువుగా అడుగులేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. మొన్నగాక అటు మొన్న పెళ్ళి, నిన్నగాక మొన్న అయిన గిరిజ, పగలంతా చలాకీగా కనిపించి నిరుడే పెళ్ళైన బావ. అర్ధరాత్రి ఒంటరితనం వెతుక్కోవటం చోద్యంగా కనిపించింది శ్రీలక్ష్మికి. శ్రీలక్ష్మి 16 ఏళ్ల మనసు వయసుకు మించిన ఆలోచనలను నింపేసుకుంది. ఆ అమ్మాయి బుర్రలో ఏవేమో ఆలోచనలు. సుందరం తన తల్లితో ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు యశోదమ్మ ఎలాగో కాలేజీ లేదు కదా, కొన్ని రోజులు ఉండుగాని రా అంటూ కోడల్ని బలవంతం చేసింది. నేనిప్పుడు రానత్తయ్యా అంది గిరిజ. గిరిజ ఒంటరిగా ఉన్న సమయం చూసి సుందరం, నా మాట విను బేబీ, ఇప్పుడు నువ్వు కాపురానికి రాబోవట్లేదుగా, పెళ్ళయ్యాక అంతా ఇక్కడే ఉన్నామని మనుగుడుపులకు కూడా అక్కడికి వెళ్ళనివ్వలేదు మామయ్య. అక్కడ నాకు స్నేహితులున్నారు కదా, నాకంటూ ఓ సమాజం ఉంది కదా, ఒక్కసారి కూడా నువ్వు అక్కడికి రాకపోతే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. 5-6 రోజులుండి వెళ్ళిపోవచ్చుగా ప్లీజ్ అంటూ బతిమిలాడాడు సుందరం గిరిజని. గిరిజ కొంచెం ఆలోచించి సరే అన్నట్టు తలూపింది. మర్నాడు బయలుదేరి ఏలూరు వెళ్ళారు. గిరిజతో పాటు తోడుగా రాఘవరావు భార్య కనకదుర్గ కూడా వెళ్ళింది. సుందరం నాటకాల మనిషి. కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూడడానికి కాలేజీ స్టూడెంట్స్తో పాటు చాలామంది నాటకాలు వేసేవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు సుందరాన్ని గిరిజను పలకరించిన తీరు, అతనితో ప్రవర్తించిన పద్ధతి చూస్తే గిరిజకు అతనంటే చాలా అభిమానంగా ఉన్నది అని అర్థమైపోయింది. సుందరం వాళ్ళందరికీ పెద్ద పార్టీ ఇచ్చాడు. గిరిజతో ప్లీజ్ అందరి ముందు నాతో ముభావంగా ఉండద్దు, సరదాగా ఉండ బేబీ అన్నాడు. గిరిజ కూడా సరే అలాగే అంది. అర్థం చేసుకోకుండా ఉండడానికి సంస్కార విహీనురాలేమీ కాదు కదా,
వచ్చిన వాళ్ళందరికీ నవ్వుతూ సమాధానాలు చెప్తూ సహజంగా కనిపించడానికి ప్రయత్నించింది, సహజంగా ఉన్నది కూడా. మొత్తానికి గిరిజ సుందరంతో పాటు ఏలూరు వచ్చేసింది. అక్కడ సుందరం ఫ్రెండ్స్తో పరిచయం జరుగుతుంది. అందరూ నవ్వుతూ గిరిజని సుందరాన్ని పలకరిస్తున్నారు. అంతవరకు అంతా సజావుగా సాఫీగా సాగిపోయింది. సమస్య అనేది అక్కడ ఏవి ఉత్పన్నం కాలేదు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు సుందరం. అందరిలోకి గిరిజకి ఎక్కువగా నచ్చిన యువతి ఉషారాణి. అందంగా ఆకర్షణీయంగా ఉంది. నాజూగ్గా కలుపుగోలుగా చలాకీగా కనిపిస్తోంది. సుందరంతో కూడా చాలా చనువుగా ఉంది. నేను నీకంటే కొంచెమైనా పెద్దదాన్నే కావచ్చు, నిన్ను చెల్లి అని పిలుస్తానంది గిరిజ. ఆమె మాటల గిరిజ ముగ్ధురాలై నన్నందరూ బేబీ అని పిలుస్తారంది. నేను మాత్రం నిన్ను చెల్లి అని పిలుస్తానంది ఆ అమ్మాయి ఉష. సరే, మీరు మా వారి క్లాస్మేటా అని అడిగింది గిరిజ. కాదు కాదు, నేను ఎక్కువ చదువుకోలేదు, నేను నాటకాల మనిషిని. సుందరంతో అలా పరిచయం అయింది ఒకప్పుడు. ఇప్పుడేమో స్నేహం. గిరిజ ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. మనిషి చూస్తే చదువుకున్న దానిలా కనిపిస్తోంది. సభ్యత సంస్కారం ఉట్టిపడుతున్నది. మళ్ళీ తన ఆలోచనలకు తన్నే నిందించుకుంది. ఏ నాటకాల వాళ్ళు, వీళ్ళు గౌరవంగా ఉంటారో ఉండరో అంటే ఉండకూడదా? తనే సమాధానపరుచుకుంది. అక్కడ ఉన్న వారం రోజుల్లోనూ ఉషారాణి 2 సార్లు వచ్చింది. వచ్చిన ప్రతిసారి 2-3 గంటల చొప్పున కబుర్లు చెప్పేది. ఆమెతో కాలక్షేపం గిరిజకి సరదాగా సరళంగా సహజంగానే కనిపించింది. పగుళ్ళు వచ్చేపోయే వాళ్ళతో రాత్రుళ్ళు భార్యాభర్తల మధ్య మౌనంగా రోజులు గడిచిపోయాయి. అంటే పగలేమో ఫ్రెండ్స్తో సరదాగా గడిచిపోయేది, రాత్రి అయ్యేటప్పటికి ఎవరి మానాన వాళ్ళు మౌనంగా పడుకునేవాళ్ళు. యశోదత్తయ్య బలవంతం మీద అనుకున్న వ్యవధి కన్నా 2 రోజులు మాత్రం ఎక్కువగా ఉంది. తిరిగి గిరిజ కనకదుర్గతో పాటు తన ఇంటికి వచ్చేసింది. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేసింది. వచ్చే ముందు సుందరం ఆమెతో ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ గిరిజ అతనికి అవకాశం ఇవ్వలేదు. సరోజ కనిపించి చాలా రోజులైంది. మొదట తను వచ్చినట్టు ఎవరితోనైనా కబురు చేద్దామనుకుంది గిరిజ. కానీ మళ్ళీ తనే వెళ్ళాలని నిశ్చయించుకుని సాయంత్రం రిక్షాలో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే గిరిజ సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. గేటు తీసుకుని లోపలికి వెళ్తుంటే ఎదురొచ్చిన సరోజను చూసి గతుక్కుమంది. అబ్బా, ఇన్ని రోజుల ఎంత మొగుడి దగ్గరికైతే మాత్రం అంటూ సరోజ పరిగెత్తుకొచ్చి గిరిజను కావలించేసుకుంది. మొగుడు కాబట్టి నీకేం తెలుసు, అసలు రోజులు లెక్క తెలియలేదనుకో, ఓవే రౌడీ అంది. ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని మెట్లెక్కసాగారు. ఆ సరోజ ఈ సరోజేనా, ఏమిటి ఇంతగా మారిపోయింది అనుకుంది గిరిజ. ఆ కళ లేదు, ఆ సొంపులు లేవు, ఆ జీవం లేదు, ఆ ఆరోగ్యం లేదు. పైకి వెళ్ళాక సరోజ ఏమిటే ఏడుస్తున్నావంది తెల్లబోతు. చాచా, నాకేడిపేమిటే, నాది రాక్షసి గుండె, రాక్షసులకేమాత్రం ఏడుపు రాదా అన్నది. గిరిజ పక్కు నవ్వేసింది. నువ్వలా అంటే బాలేదు, ఫ్రెష్గా రా, తాజాగా కనిపించాలు, స్నానం చేసిరా, అలా షికారు వెళ్దాం. ఓకే, 5 minutes అంటూ సరోజ గబగబా పరిగెత్తింది. అంటే ఒక విధంగా గిరిజ సరోజని మోటివేట్ చేసిందని చెప్పచ్చు. గిరిజ సోఫాలో కూర్చుని అక్కడున్న ఇంగ్లీష్ నవల ఒకటి చేతిలోకి తీసుకుని పేజీలు తిరిగేస్తుంది. కవర్ ఒకటి కింద పడిపోయింది. వంగి తీసి మళ్ళీ యథాస్థానంలో పెట్టబోతుంటే ఆ కవర్ మీద ఫ్రెమ్ కృష్ణకిషోర్ అని పేరు కనిపించింది. కృష్ణకిషోర్, సరోజ చెప్పింది ఈ ఉత్తరమేనా? ఇందులో చాలా రాశాడంది. ఈ ఉత్తరమేనా? ఆమె నిరాకరిస్తూ రాసింది ఈ ఉత్తరమేనా అనుకుంది గిరిజ. అదే గదిలో అతనికి తనకు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది గిరిజకి. అతను ఆమెను పెళ్లాడటం లేదని చెప్పమని తనను అర్థించాడు. కారణం అడిగితే మాత్రం చెప్పడానికి వీల్లేదన్నాడు. అదంతా గుర్తుకొచ్చింది గిరిజకు. ఈ ఉత్తరంలో తన జీవితానికి సంబంధించిన అంశం ఏమన్నా ఉందా సందేహపడింది గిరిజ. అయినా కుతూహలం ఆపుకోలేకపోయింది. తప్పని తెలుసు, అయినా తప్పదు. ఎందుకో ఆమె ఆ ఉత్తరం చదవాలనుకుంది. కవర్లో నుంచి ఉత్తరం బయటికి తీస్తుంటే చేతి వేళ్ళు వణికిపోయాయి. ఒకవేళ సరోజ వస్తే ఏమనుకుంటుందో, అనవసరంగా ఆ ఉత్తరం తీసి చదివితే బాగుంటుందో బాగుండదో. అయినా ఒక పక్క నుంచి
అతను ఏం రాశాడో